వందే భారత మాతరం. జై శ్రీరామ్. విశ్వైక హితాయ బ్రాహ్మణ్యం అని విశ్వాసంతో ముందుకు నడుస్తున్నటువంటి బ్రాహ్మణ విరాట్ పరివార్, అలాగే యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, భారతదేశం విశ్వగురు స్థానంలోకి రావాలని భావన చేస్తున్నటువంటి హిందూ విరాట్ పరివార్ వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మగా నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, ముఖ్యంగా అందరూ పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే దివ్యాంగులకి కలుగుతున్న ఇబ్బంది గురించి ఎంతో తను కృషి చేసి వారి సమస్యలను తీర్చడంలో ఒక విశేషమైన పాత్ర పోషించినటువంటి సోదరులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు నిన్న దళిత క్రిస్టియన్స్ల రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఆ సందర్భంలో అనుకోకుండానో లేకపోతే ఎలాగో మొత్తానికైతే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే రిజర్వేషన్ విషయంలో పేదరికం ఎవరికైనా పేదరికమే, ఇబ్బంది ఎవరికైనా ఇబ్బందే. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు సోదరులు చెప్పినటువంటిగా ఏదైతే ఆలయాల్లో అర్చకులుగా అన్ని కులాలు ఉండాలి అన్నదాన్ని మేము స్వాగతిస్తున్నాం, 100% స్వాగతిస్తున్నాం. కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లైడ్ అన్నట్టుగా ఏంటంటే ఆ స్థాయికి మనం రీచ్ అవ్వాలి అంటే మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆనాడు దివ్యాంగుల వైకల్యాలలో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేసినటువంటి సోదరులు ఈ విషయంలో కూడా ముందుకు వచ్చి పోరాడాలని, వారొక్కరే కాదు అందరం కలిసి పోరాడదామని విజ్ఞప్తి చేయడానికే వీడియో రిలీజ్ చేస్తున్నాం. ముఖ్యంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఏమైనా దైవదూతలా అని అన్నారు. మందకృష్ణ మాదిగ గారు, నిజంగా బ్రాహ్మణులు దైవదూతలు కాదు, ఏదీ కాదు. నిజంగా చెప్పాలి అంటే ఈ భారతదేశంలో స్వాతంత్ర భారతావనిలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి కులాలలో ప్రముఖమైన కులము బ్రాహ్మణ కులం. రిజర్వేషన్లు మాకు ఉండుంటే కనుక నిజంగా దేవపుత్రులుగానే మేము ఉండేవాళ్ళము. కాకపోతే ఈరోజు నా మానసికంగా ఉన్న భావన ఏంటంటే నేను పుట్టేటప్పుడు నేను ఈ కులంలో పుట్టాలి అని అనుకొని పుట్టలేదు. నా తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత నా తండ్రి కులము నాకు సంక్రమించింది. ఆ ఒక్కదాన్ని కారణంగా చెబుతూ ఎంత చదివినా కూడా, ఎంత కృషి చేసినా కూడా అరమార్కులో పావు మార్కులో నాకు ఈ ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడం వల్ల నేను చాలా నష్టపోయిన వ్యక్తిని. అయినా కూడా ఎక్కడా కూడా నేను కించిత్ వ్యతిరేక భావం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ ఉద్యమంలో అక్కడ ఎవరూ బ్రాహ్మణులు లేరు. అక్కడ అసలు కుల ప్రస్తావన మత ప్రస్తావన లేకుండా నేను ఉద్యమ నేపథ్యంగా ఎంతోమందికి సేవలు అందించిన డాక్టర్గా నేను సేవలు అందించాను. అయితే మీరన్నట్టుగా దైవదూతలు కాదు, నిజంగా దరిద్రానికి చాలా చేరువుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ యువత ఉంది. మోడీ ప్రభుత్వం పుణ్యాన ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పటికీ ఆ రిజర్వేషన్ మాకు సరిపోవట్లేదు, మాకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మా రిజర్వేషన్స్, మా పరిస్థితి ఏంటి, చదువుకున్నా కూడా సరైన ఉద్యోగాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అది కేవలం బ్రాహ్మణులనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆకలి అందరికీ ఆకలే, కష్టం అందరికీ ఆకలే, పేదరికం అందరికీ పేదరికమే. కాబట్టి పేదవాళ్ల పట్ల అందరం కలిసికట్టుగా పోరాడదాం. దానికోసం ఏం చేద్దాం? ఈ కులంలో పుట్టారు, ఈ మతంలో పుట్టారు అని మన రిజర్వేషన్స్ అనేవి వస్తున్నాయి. కాకపోతే నిజంగా వైకల్యం ఉన్న వాళ్ళకి, నిజంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, నిజంగా ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనే వరాన్ని అందించడంలో చేదోడు వాదోడుగా ఉండాలి. ఇప్పుడు జనాభా లెక్కలు అవుతున్నాయి. ఆర్థికంగా అట్టడుగున ఉన్నటువంటి
బ్రాహ్మణులకు కూడా, బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఎవరైనా ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా వాళ్ళకి రిజర్వేషన్ అనే వరాన్ని గనక ప్రసాదించడంలో గనక మీరు సహకరిస్తే అప్పుడు అవుతాము దేవదూతలం కాదు, వరప్రసాదులం అవుతాం. రెండో విషయం మాన్యులకి నేను తెలియజేస్తోంది ఏంటంటే, వారన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అర్చకులుగా కేవలం బ్రాహ్మణులే ఉండాలా, అందరూ ఉండాలి అని. నిజానికి అర్చకులుగా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కేవలం బ్రాహ్మణులే లేరు. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్లో కూడా దళితులు ఉన్నారు. అలాగే ఆ భూమి పూజ చేసినప్పుడు కూడా దళిత సోదరులు పాల్గొన్నారు. ఇక్కడ దళితుడా లేకపోతే బ్రాహ్మణుడా లేకపోతే ఇంకా కులం అనేది చూడలేదు. ఎవరైతే సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తున్న హిందువా కాదా అని మాత్రమే చూశారు. ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో కులాలు, ఇప్పుడు వేములవాడలో చూస్తుంటే బద్దిపోచమ్మ తల్లి, అలాగే మన సమ్మక్క సారక్క, ఇలా ఎన్నో దేవతలకి బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా పూజారులుగా ఉన్నారు. అక్కడ అర్చకో హరిస్సాక్షాత్, అర్చకుడు సాక్షాత్ ఏ భగవంతుడు ఉంటాడో ఆ భగవంతుని ప్రతిరూపంగానే భక్తులు భావిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కుల ప్రస్తావన అనేది లేదు. కుల దురహంకారం కొందరిలో ఉండవచ్చు, కాకపోతే అట్లాంటి వాళ్ళెవరో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని అనాలి, కానీ అందరినీ అనడం అనేది భావ్యం కాదు. అయితే ఆల్రెడీ దీని విషయంలో సమరసత, సామాజిక సమరసత, మన సంఘ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది మాన్యులు కృషి చేస్తూ ఉన్నారు. అన్ని కులాల్లో కుల నిర్మూలన అనేది సాధ్యం కాదు అనేది మనకి తెలిసొచ్చిన అంశం కాబట్టి ఒక్కొక్క కులాల మధ్యలో సామరస్యత, అలాగే పరస్పర గౌరవం అనేది ఖచ్చితంగా ఉండాలి అనే భావనతోటే ఇప్పుడు హిందూ విరాట్ పరివార్ పనిచేస్తోంది. ప్రతి కులంలో ఉన్నటువంటి మహాత్ముల చరిత్రను మనం తెలుసుకోవాలి. వారు చేసిన త్యాగాలేంటి, వారి లోపల ఉన్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి విలువలు ఏ కులంలో ఉన్నటువంటి వాడైనా కూడా మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి అనే అంశాన్ని మనమందరం ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే అర్చకులుగా అన్ని కులాలు రావాలి అంటే మొట్టమొదటగా అర్చక వ్యవస్థ గురించి ప్రతి అన్ని కులాలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో ప్రత్యేకంగా దాని గురించే చేస్తున్నా. ఎందుకంటే అర్చకులు, గవర్నమెంట్ పరంగా వచ్చే అర్చకుల విషయంలో అసలు సంబంధం లేని వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అర్చకుడి పైన డామినేషన్ అవుతుంది. అర్చకుడికి ఉన్నటువంటి పరిధి కానీ, అర్చకుండేటువంటి చేయాల్సిన పని దేవుడికి సేవ చేయడమే. ఎవరు పడితే వచ్చిన విఐపీలని, నాయకులని, వాళ్ళకి మంగళహారతులు పట్టడం, పూర్ణకుంభ స్వాగతాలు పట్టడంలో వీరు ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నారు. అది బ్రాహ్మణ అర్చకులైనా ఇంకే అర్చకులైనా ఎవరైనా అర్చకులే. అక్కడ కుల ప్రస్తావన లేదు. ఆ దాని పట్ల మనం అందరము ఖచ్చితంగా పోరాడాలి. అలాగే ఈ దేవాలయాల విషయంలో ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ప్రభుత్వాలు ఉండేటట్టుగా మనమందరం ఐక్యమత్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక ధూపదీప నైవేద్య పథకంలో కేవలం బ్రాహ్మణులే కాదు, అందరూ ఉన్నారు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అసలు దేవుడు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఏ అర్చకుడైనా అందరికంటే ఉదయమే అందరినీ మనం సూర్యనారాయణ స్వామిని నిద్ర లేపితే ఆ దేవుణ్ణి కూడా నిద్ర లేపాల్సిన బాధ్యత అర్చకుడిది ఉంటుంది. అంత ఉదయం నుంచి దేవుడు పడుకునేంత వరకు, మధ్యాహ్నం కాసేపు రెస్ట్. ఆ టైంలో ఎవరైనా విఐపీలు వచ్చారంటే మళ్ళీ పరుగు అనుకుంటూ వెళ్ళాలి. ఇంత పని చేస్తున్నప్పుడు ఏ అర్చకుడైనా ఆ అర్చకుడికి కనీస వేతనం అనేది ఉండాలి. దాని గురించి అందరం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. అలా అర్చకుడికి ఒక సరైన వేతనం ఉంటే అప్పుడు ఏ కులం వాళ్ళైనా అర్చకులు కావచ్చు, అప్పుడు పూజ చేస్తే అది వాళ్ళకు గౌరవప్రదమైన గౌరవ భృతి ఉంటుంది. దాంతోపాటు వారి జీవనం హాయిగా కొనసాగుతుంది. అప్పుడు సనాతన ధర్మం కోసం పోరాడగలుగుతాడు. అర్చకుల సమస్యల పట్ల, అర్చకులకు కావలసినటువంటి ఆరోగ్య భద్రత, అలాగే అర్చక కుటుంబాలపైన దాడులు జరుగుతున్నాయి, వాటి పట్ల అందరము కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రెండో అంశంగా చూసుకోవాలి. అలాగే ఈ సమరసత అనేది మనకి విలసిల్లాలి అంటే బ్రాహ్మణుడనో, లేకపోతే మాదిగ అనో, మాల అనో, కంచరి అనో, మంగళి అనో, లేకపోతే కోమటి అనో, రెడ్డి అనో, వెళుమ అనో, ఇలా కులాల మధ్యలో ఒక విభజన అనేది కాకుండా ఐక్యత వచ్చేలాగా, అవసరమైతే
మనం సామూహిక పంక్తి భోజనాలు చేద్దాం, మేము అలా వచ్చాం, మేము చేసాం కూడా. ఏంటి సమరసత వాళ్ళు పిలిచినప్పుడు కానీ ఇంకా చాలా సందర్భాల్లో అన్ని కులాలతో మమేకమైపోయాము. ఏదైతే విశ్వైకైతాయ బ్రాహ్మణ్యం అనే కాన్సెప్ట్కి, అలాగే మొత్తం విశ్వహితమే హిందూ అభిమతం అనే దానికి పూర్తిగా కట్టుబడే ఈ ఆర్గనైజేషన్ స్థాపన చేయడము, దానికోసమే పనిచేయడము, అలాగే ఈ ప్రస్తుత కాలానికి ధర్మం ఎలా ఉండాలి, ఎలా అన్యోన్యంగా ప్రతి కులం కలిసి భారతదేశాన్ని అగ్ర స్థానంలో నిలపాలి, విశ్వగురు స్థానంలో నిలపాలి అనే దానికోసమే ధర్మాచార్య దర్శనయాత్ర అని భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ధర్మాచార్యులను కలిసే ప్రయత్నంలో ఉన్నాం. అది అలాంటి ఒక సౌభ్రాతృత్వ వాతావరణం విలసిల్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పూరితమైన వాతావరణం అనేది అది మరీ ఇంకా సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడితనంగా ఇది జరుగుతోంది అనేది మనని మొత్తం సమాజాన్ని పెద్ద డ్యామేజ్ చేస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ కేవలం అర్చకులనే కాదు, ఎంతోమంది మహాత్ములని మనం పూజిస్తున్నాం. వారి కులాలతో సంబంధం లేదు. ఎంతోమంది సంతులు, సాధు సత్పురుషులు, అవధూతలు బ్రాహ్మణుల కులంలో పుట్టకున్నా కూడా వాళ్ళని మహాత్ములుగా ఆరాధించే పద్ధతి అనేది సనాతన వైదిక ధర్మంలో ఉంది. అలాంటి దేవాలయాలకు కూడా బ్రాహ్మణులే అర్చకులుగా ఉండి వారు వేరే కులాల్లో పుట్టారని కాదు, వారు మహాత్ములు అని వారిని ఆదర్శంగా తీసుకొని పూజలు చేస్తున్నారు. అది కూడా దయచేసి గమనించండి. ఈ బ్రాహ్మణ కుల దురహంకారం అనేది ఎక్కడా లేదు, అది కూడా గమనించండి. దానితో పాటు ముఖ్యంగా ఇక అర్చకుల విషయాలకు వస్తే ధూపదీప నైవేద్యంలో ఉన్నారు. ఇక వాళ్ళకంటే కొంతవరకు గవర్నమెంట్ నుంచి భృతి వస్తుంది, అది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు దేవాలయాల్లో అర్చకుల విషయంలో ఈరోజు మందకృష్ణ మాదిక్ గారో, లేకపోతే నేను డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మనో, లేకపోతే ఇంకొకరు ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ఆలయ కమిటీలు లేవు. ఎందుకంటే వాళ్ళకు స్వాతంత్ర ప్రతిపత్తి ఉంది. వాళ్ళు కొన్ని ఆలయ కమిటీలు మహాత్ములు, నిజంగా చెప్తున్నాను, వారు సర్వం సమర్పణ చేసి వారి అమూల్యమైన కాలాన్ని, ద్రవ్యాన్ని అంతా సమర్పణ చేసి దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నటువంటి మహాత్ములను నేను చూశాను. అలాంటి మహాత్ములకు నమస్కారాలు. కాకపోతే కొందరు దుర్మార్గులు ఏంటంటే, ఆలయాలను అడ్డుపెట్టుకొని వాళ్ళు నాయకులుగా చలామణడానికి, వాళ్ళ జులుం కొనసాగించుకోవడానికి, సమాజంలో వాళ్ళ మార్కు చూపించుకోవడానికి అర్చకుడిని కుక్క కంటే హీనంగా చూస్తున్నారు. ఈ అర్చకుల పట్ల జరుగుతున్న అమానుషాన్ని మనం అందరం కలిసి ముక్తకంఠంతో అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆ స్థితి తీసుకొచ్చిన రోజు అందరూ అర్చకులు కావాల్సిందే. అప్పుడు అసలు ఏంటంటే అందరం కలిసి సనాతన ధర్మాన్ని నిలబెట్టాల్సిందే. ఆ దానికి ఖచ్చితంగా మందకృష్ణ మాదిక్ గారు ముందుకు రావాలని కోరుతున్నాం. దాంతోపాటు మీరు ఏదైతే అన్నారో అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలి, అర్చకులుగా ఉండాలి, అందరూ ఈ కులం వారే ఉండాలని, దానికి కట్టుబడి ఉంటూనే కేవలం సనాతన వైదిక ధర్మం హిందూ ధర్మంలోనే కాదు, అన్ని మతాల్లో ఈ పరిస్థితి ఉంది. అన్ని మతాల్లో అట్టడుగు వర్గాలు, ఎందుకంటే మీరు వీడియో రిలీజ్ చేసిన దాంట్లో పేద క్రైస్తవుల గురించి పట్టించుకోలేదు అన్నారు. ఆ క్రైస్తవంలో కూడా పేదవాళ్ళు ఎవరైతే నిమ్న జాతులుగా అణచివేత గురిగా పడ్డారో వాళ్ళు ఏంటంటే ఫాదర్స్ స్థానంలో, పోప్స్ స్థానంలో ఉండాలి. దానికోసం కూడా అందరూ ముక్తకంఠంగా కృషి చేద్దాం. అది ఏ మతంలో అయినా సరే, కేవలం హిందూ ధర్మంలో కాదు. ఎక్కడ ఏది జరిగినా అన్యాయం, ఎక్కడ జరిగినా అన్యాయమే, మంచి ఎక్కడ జరిగినా మంచిని అవలంబిద్దాం, చెడును తొలగిద్దాం. దానికోసం ముఖ్యంగా అందరం ఒక్కటే పని చేద్దాం. ఈ విషయాల్లో కూడా మిమ్మల్ని కోరుతున్నాం. దానితో పాటు ముఖ్యంగా ప్రతి దేశంలో చూస్తే కనుక వారి చరిత్ర తెలుసుకోబడుతుంది, నిజమైన చరిత్ర. కాకపోతే 1200 ఏళ్ల పరాయి పాలనలో ఇక్కడ చాలా జాతుల యొక్క చరిత్రను తప్పుదారి పట్టించారు. ముఖ్యంగా అగ్రకులం అని ముద్ర వేస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణ జాతి చరిత్రను భ్రష్టు పట్టించి, ఎవరిది తప్పు కాదు, చరిత్రలో ఏది చదువుకుంటే దాన్ని బట్టి వారిపైన అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. నిజమైన చరిత్ర కావాలి. కేవలం బ్రాహ్మణులనే కాదు, ప్రతి కులంలో ఉన్నటువంటి మానవతా విలువలు, దైవిక విలువలు, అలాగే సాంఘిక విలువలు, ఇవన్నీ తెలుసుకునే ఒక చరిత్ర కావాలి. మన చరిత్రను ఖచ్చితంగా నిబిడీకృతం చేసినటువంటి పాఠ్యాంశాలు రావాలి. అలాగే భారతీయ వాంగ్మయం, మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, కేవలం అదే కాదు, జాంబవ పురాణంతో సహా ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ దాన్ని పాఠ్యాంశాలుగా పెట్టాలి. నేను ఓపెన్గా డిమాండ్ చేస్తాను. భారత భాగవత రామాయణాలతో పాటు జాంబవ పురాణాన్ని కూడా పాఠ్యాంశంగా పెట్టాలని బ్రాహ్మణ విరాట్ పరివార్ తరపు నుండి హిందూ విరాట్ తరపు నుంచి నేను ఓపెన్గా డిమాండ్ చేస్తున్నాను. ఈ డిమాండ్కి ఖచ్చితంగా మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఏదైతే వారి అవసరాల కోసం మతాన్ని, కులాన్ని, అలాగే ఉత్తరాదని, దక్షిణాదని, ఈ రాష్ట్రమని, ఆ రాష్ట్రమని విద్వేషాలు ఎవరైతే సృష్టిస్తున్నారో మీకు బాగా తెలుసు. వాళ్ళ వల్లే గతంలో ఈ జాతులు, మన జాతులు ఎంత నష్టపోయాయి అనేవి. మీరు గతంలో కూడా నేను ఈడబ్ల్యూఎస్ సాధన కోసం ధర్నా చౌక్లో దీక్ష చేసినప్పుడు మీరు అప్పుడు బహుశా బెంగళూరులో ఉన్నామని మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర మనం చాలాసార్లు కలిసిన సందర్భం ఉంది. అలాగే విమలక్కను జైల్లో పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఆమె గురించి దీక్ష చేయడం, మీరు దీక్ష చేయడం కూడా జరిగింది కృష్ణ గారు. అలాగే చాలా సందర్భాల్లో అప్పుడు బహుశా నా అవతారం ఇలా లేదు, నేను డాక్టర్గా సేవలు అందిస్తున్న సమయం, ఇప్పుడు దీక్షలో ఉండడం వల్ల ఇలా ఉండడం జరిగింది. ఎన్నో మానవతా విలువలు ఉన్నటువంటి ఉద్యమాల్లో మీరు ఒక స్థితిలో ఆదర్శప్రాయాలుగా నిలిచిన వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తూ, ముఖ్యంగా మీకు పద్మశ్రీ వచ్చింది అంటే మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే పోరాటం చేసిన వాళ్ళు ఈ స్థాయిలో గుర్తింపు పడతారు అనేది అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి వచ్చింది కాదు. పోరాట స్ఫూర్తితో పనిచేసే ప్రతి భారతీయుడికి ఒక స్ఫూర్తి ప్రదాత, స్ఫూర్తి కలిగించే విషయంగా మేము భావించాం. కాబట్టి ఏ విధంగా అయితే పేద క్రిస్టియన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారో, ఏ విధంగా పేద దళితుల గురించి మాట్లాడుతున్నారో, ప్రతి పేదరికం, అది పేద బ్రాహ్మణ, పేద రెడ్డియా, పేద వెలుమ అని కాదు, ఎవరైనా పేద ముస్లిం అని కాదు, అందరి గురించి మీరు మాట్లాడండి అని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అందరం ఒకటై సనాతన ధర్మం అంటే వేరే మతాల పట్ల విద్వేషం కాదు, వేరే మతాలను తూలనాడడం కాదు, వేరే వాళ్ళని కించపరచడం కాదు. అందరం ఒకటై మత సామరస్యాన్ని మెయింటైన్ చేస్తూనే, అలా అని చెప్పి మా హైందవ ధర్మాన్ని తక్కువ చేసుకోవడం కాకుండా మన ఆత్మాభిమానాన్ని మనం చూపించుకుంటూనే, దురభిమానం లేకుండా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే ప్రధాన భూమికగా కలిసి ముందుకు వెళ్దామని, అలాగే అలాంటి పరిస్థితి కల్పించిన రోజు, అలాంటి పరిస్థితి రావాలి. అప్పుడు ఎవరైతే సనాతన వైదిక ధర్మాన్ని అవలంబిస్తూ కొన్ని నియమాలు, నిష్టలు, ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా, ఖచ్చితంగా మనకు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అర్చకుడిగా ఇవి నేర్చుకోవాలి. అది అందరూ నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ అనేక వేద పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఎంతోమంది మహాత్ములు గిరిజనులకు, వీళ్లకు అందరికీ నేర్పిస్తున్నారు. మేము కూడా ఆ ప్రయత్నంలో గతంలో శిబిరాలు నిర్వహించాము. అలాగే నేను ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా, ఒక బ్రాహ్మణుడిగా, ముఖ్యంగా ఒక మనిషిగా నేను ఆరాధించే దైవము జ్ఞాన సరస్వతి అమ్మవారు. ఆ అమ్మవారు పుట్టినరోజు వసంత పంచమి. ఈ వసంత పంచమికి, మొన్న జరిగిన వసంత పంచమికి నేను మా ఇంట్లో లేను, ఈ యాత్రలో ఏదో క్షేత్రాల్లో లేను. కన్నెదారకొండ పోరాటం చేసిన గిరిజనుల దగ్గరుండి గిరిజన దేవతను అర్చించి ఆవిడ రూపనే ఆ సరస్వతి అమ్మవారిని చూసుకొని ఆ గిరిజనులతోటే సనాతన ధర్మం కోసం ఆ గిరిజనుల గూడెంలోనే కూడా ఉండడం జరిగింది. ఇలా అందరము పేదల దగ్గరికి వెళ్దాం, మూలాల్లోకి వెళ్దాం, ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని మనం పాటిద్దాం, దాన్ని మనం విశ్వవ్యాప్తం చేద్దాం. అలాంటి స్థితి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అర్చకుడుగా కాదు, పురోహితులనే కాదు, ప్రతి దాంట్లో ప్రతి కులం వాళ్ళం ఇన్వాల్వ్ అవుదాం. ఒక కులాన్ని ఒకరు గౌరవించుకుందాం. మన ఆ సౌభ్రాతృత్వాన్ని చాటి భారతదేశాన్ని అగ్రగామిగా నిలుపుదాం. ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కడు విశ్వాధిపత్యం కావాలని ప్రతి దేశం కోరుతుంటే, ఈ దేశం, ఈ మన భారతావని, మన గడ్డ కేవలం విశ్వగురు స్థానంలో ఉండాలని మనం కోరుకోవట్లేదు, ప్రపంచమంతా కోరుతుంది. దాన్ని గమనించి ఈ విద్వేషపూరిత వాతావరణానికి చరమగీతం పాడి సౌభ్రాతృత్వ వాతావరణాన్ని మనము పెంపొందించుకుందాం. ఈ డిమాండ్లు కాదు, ఈ అభ్యర్థనలు అని భావించి అందరం కలిసి పోరాటం చేసి ఇవి సాధించుకుందాం అని కోరుతూ, అన్ని కులాలు అన్ని స్థాయిల్లో ఉండడానికి అర్హత ఉంది. కాకపోతే ఏంటంటే ఆ విధానాలు, ఆ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరం మనుషులమే.
ప్రతి ఒక్కరూ చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చు. కాకపోతే ఆ వ్యోమగాములు ఏవైతే కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు, సముద్రం లోపల ఉండేటువంటి వారు కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు, అలాగే డాక్టర్ వృత్తిలో ఉండేవాళ్ళు కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు, ఇంజనీర్గా ఉండేవాళ్ళు కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు, ఉద్యమకారులు కొన్ని పద్ధతులను ఫాలో అవుతాం. ఇలా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ తెలుసుకొని శాస్త్రీయబద్ధంగా ఏదో అక్కస్తో వెళ్ళడం కాకుండా, లేకపోతే ఏదో పోటీగా వెళ్ళడము, లేకపోతే ఒకరిపైన ఒకరు విద్వేషంతో వెళ్ళడం కాకుండా అందరం సనాతన ధర్మాన్ని పాటిద్దాం, సనాతన ధర్మం యొక్క విలువలని ప్రపంచానికి చాటుదాం అని తెలియజేస్తూ వందే భారత మాతరం. జై శ్రీరామ్.